ఇదిగోండి ఈ గ్లాస్తో గ్లాసుడు గోధుమ పిండి తీసుకున్నానండి. మైదాతో చేయట్లేదండి, గవ్వలండి. నూక కూడా ఒక గ్లాసు వేసుకోవాలండి. ఉప్మా నూక అండి, నూకంటే నూకని బియ్యం నూక అనుకునేది, కానీ ఉప్మా నూక గ్లాసు వేసుకోవాలండి. వేసుకున్నప్పుడు చిటికెడు వేసైనా పేరుకు ఉప్పేసండి. ఇది నేతిపళ్ళు వండి అందుకు ఇందులో కలుపుతున్నాను. ఇదిగోండి నెయ్యి, ఇందాక నెయ్యి కాస్తే పొంగిపోయిందండి. ఇదిగో అండి తీపాట్లు ఉప్పు అక్కర్లేదంటారు, కానీ చిటికెడు ఎత్తే స్వాద్ అనిపిస్తుందని వేస్తున్నానండి. ఇదిగో అండి వంతండి కేజీ గోధుమ పిండి అయితే కేజీ నూకండి. అందులో పాకం ఎంతండి, అర కేజీ బెల్లం అయితే సరిపోతుందండి. రెండు కలిపి అర కేజీ కేజీ అయింది కదండి. కేజీకి అర కేజీ బెల్లం పాకం సరిపోతుందండి. ఇది లేనోళ్ళు నెయ్యి లేనోళ్ళు నూనె వేసుకోవచ్చండి, కానీ మాకు నెయ్యి వాళ్ళు కాసేం అందుకని కమ్మగా ఉందని నెయ్యి వేసుకుంటున్నామండి. ఇలా చిన్న చేస్తే పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఇదిగోండి మేమైతే కొంచెం చేసుకున్నాం, ఎందుకంటే మా ఇంట్లో 2 రోజులు తిన్నాక 3వ రోజు నెలకి తిక్క కింద ఉందంటారండి, అందుకని మళ్ళీ ఇంకో వెరైటీ ఇచ్చేసుకున్నామండి. ఇదిగోండి తినొద్దని అంటలేదండి, తినాలండి. దానికి తగ్గట్టు పని కూడా చేసుకోవాలండి. బయట తింటే మైదా అయ్యినండి, మైదా వల్ల మీకు తెలుసు కదండి హజం శక్తి తగ్గుతుందండి, జబ్బులు ఎక్కువ వస్తాయని వద్దంటున్నామండి. ఇదిగోండి దీంట్లో నూక, దీంట్లో గోధుమ పిండి తీసుకున్నాం, అందుకు దీనుడు బెల్లం పడుతుందండి. అది 2 వంతులు కదండి, కలిపి ఒక వంతని. ఇది దీంట్లో బెల్లం అండి, సగం వేయాలండి. ఇలా నేర్చుకున్న వాళ్ళు అయితే ఇదిగోండి గవ్వ ఇలా పెట్టి చూడండి. ఆ పాకం కారకుండా ఉంటే మనకు జరగకుండా ఉంటే అయిపోయినట్టు. ఇదిగోండి జరగట్లేదు కదండి, ఇదిగోండి అయిపోయినట్టు అనమాట. ఇది అంటే ఇప్పుడు ఇలా చేసి చూడటం అర్థం అవ్వదు కదండి కొత్త వాళ్ళకైతే అండి. అది మనం చేసిన మురిపి అని ఏదైనా దాని మీద అంటికి చూస్తే అర్థమవుతుందండి. ఇది ఇలాగ అనుకుంటే మనకి పాకం ఇదిగోండి జరగకుండా ఉండాలండి. ఇది ఎక్కువ తీసేనండి, ఇది కాకపోతే ఇదిగో జరగట్లేదండి, అయిపోయిందండి. లేకపోతే ఇందులో కొద్దిగా తేగ ఎక్కువ వచ్చి ఉండొచ్చేట్టుకుంటే అయిపోయినట్టండి. ఇదిగో ఇలా చూసుకుంటే కష్టం అవుతుందండి కొత్త వాళ్ళకి, అందుకే అదిగా అయిపోయింది. ఇదిగోండి సరిగ్గా కరెక్ట్గా అయిందండి. కట్టేద్దామండి. ఇందులో వేసి అంటుకుపోతాయండి. విడివిడిగా చేసుకోవాలంటే ఒక కవర్ మీద దేని మీద ప్లాస్టిక్ కవర్లు వేసేసి విడివిడిగా వేసుకుందామండి. ఇగో అండి పైకి కిందకి ఇలాగా కలుపుకుంటామండి. ఇగో అండి రవ్వలు మనకి అయిపోయినాయి. ఇదిగో దీని మీద మనం ఈ కవర్ మీద వేసుకుంటామండి. ఇదిగో అండి మన గవ్వలు అయితే తయారైనవి, చాలా బాగున్నాయండి తినడానికి. మీరు తిని చూసామండి.